2019లో ఎర్రగొండపాలెం నుంచి గెలిచి అక్కడ ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ను వైఎస్ఆర్సీపీ ఈసారి అక్కడ నుంచి వేరే స్థానాన్ని బదిలీ చేసింది. అది కొండేపి నియోజకవర్గం. 2019లో ఎక్కడి నుంచి పోటీ చేసినటువంటి మాదాసి వెంకయ్యను ఆ స్థానం నుంచి తొలగించి ఆదిమూలపు సురేష్ను ప్రస్తుతం కొండేపి వైసీపీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. 2014, 2019లో డోలా వీరాంజనేయ స్వామి ఇక్కడ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మూడోసారి గెలవటం కోసం హ్యాట్రిక్ నేనే కొడతానంటూ బరిలో కూడా ఆయనే ఉన్నారు టీడీపీ నుంచి. అయితే ఈసారి హ్యాట్రిక్ కొట్టకుండా ఆదిమూలపు సురేష్ ఆపుతాడా, హ్యాట్రిక్ కొడతాడా అనేది ప్రజల్లో చర్చ జరుగుతుంది. అయితే ఎర్రగొండపాలెం నుంచి వచ్చినటువంటి ఆదిమూలపు సురేష్ ఇటు కార్యకర్తలను, పార్టీ శ్రేణులను కలుపుకొని నియోజకవర్గంలో పర్యటన చేస్తూ అందరితో సత్సంబంధాలు ఏర్పరచుకొని ఈసారి 2024లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచి జగన్కు ఒక బహుమతిగా నేను ఈ నియోజకవర్గం నుంచి ఇస్తానని ఆయన చెప్తున్నారు. అట్లాగే 2024లో కూడా నాదే విజయం అని చెప్పి డోలా వీరాంజనేయ స్వామి కూడా చెప్తున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈసారి 2024లో కొండేపి నియోజకవర్గం ఒక సెన్సేషనల్ క్రియేట్ చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే హ్యాట్రిక్ కోసం అటు టీడీపీ, గెలుపు నేనే అని చెప్పి మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ ఈ విషయాల్ని పార్టీలు, నాయకులు కూడా చాలా సీరియస్గా తీసుకొని గెలుపు మాదే అంటే గెలుపు మాదే అని ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇటు టీడీపీ కూడా నియోజకవర్గం మొత్తం కూడా జల్లెడ పట్టేసి కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం, ఎన్నికలకు సిద్ధమంటే మేము కూడా సిద్ధం అనే టైప్లో కూడా 2 పార్టీలు ఉన్నాయని ఇక్కడ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు చెప్పుకుంటున్నటువంటి విషయం. అలాగే చాలా చోట్ల చర్చలు కూడా జరుగుతున్నటువంటి. ఏది ఏమైనప్పటికీ ఈసారి కొండేపి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అట్లాగే రాజకీయ వేడి వాతావరణాన్ని కూడా చాలా గట్టిగానే సృష్టించింది. గెలుపు ఎవరిదనేది మాత్రం 2024లో ప్రజలే నిర్ణయిస్తారు.